చూడండి, ఇప్పుడు ప్రపంచమంతా ఒక పెద్ద యుద్ధ వాతావరణం ఉంది. కానీ మనం అనుకుంటున్నట్టు ఇది క్షిపణులు, యుద్ధ నౌకలతో జరిగే యుద్ధం కాదు. అస్సలు కాదు. ఎందుకంటే ఈ యుద్ధంలో వాడే ఆయుధాలు చాలా చాలా విచిత్రమైనవి. మరి ఈ 21వ శతాబ్దపు యుద్ధంలో నిజమైన ఆయుధం ఏంటంటారు? అందరూ అనుకుంటున్నట్లు అది చాలా పవర్ఫుల్ మిసైలా? లేకపోతే సముద్రాల్ని శాసించే ఒక పెద్ద యుద్ధనౌక? కానే కాదు. బహుశా అది లండన్లోని ఒక ఆఫీస్ నుంచి వచ్చిన ఒకే ఒక ఫోన్ కాల్ కావచ్చు. అవును, ఈరోజు మనం దీని గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఈ గొడవ వల్ల ఒక పెద్ద గ్లోబల్ పవర్ అయిన ఇండియా ఎలా ఇబ్బందుల్లో పడిందో చూద్దాం. ఈ మధ్య అమెరికా ఇండియాకు ఒక ఆఫర్ ఇచ్చింది. వినడానికి చాలా బావుంటుంది. రష్యా నుంచి ఆయిల్ కొనడానికి 30 రోజుల పాటు ఎలాంటి అడ్డంకి ఉండదు అని చెప్పింది. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ ఆఫర్ దేనికి వర్తిస్తుందంటే కేవలం సముద్రంలో ఆల్రెడీ ఆగిపోయిన ఆయిల్ ట్యాంకర్లకు మాత్రమే, కొత్తగా ఆర్డర్లు పెట్టడానికి వీల్లేదు. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నట్టు? రష్యాను వదిలేసి తమ దగ్గర ఆయిల్ కొనమని ఇండియాపై ఒత్తిడి తెస్తున్నారన్నమాట. ఈ ఒక్కటే కాదు, ఒత్తిడి పల రకాలుగా ఉంది. మొన్న అస్సాంలో మన సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ కూలిపోవడంతో మన మిలిటరీ రెడీనెస్ మీద ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు ఎకనామికల్గా చూస్తే 2022 తర్వాత ఫస్ట్ టైం మనం దిగుమతి చేసుకునే మొత్తం ఆయిల్లో రష్యా వాటా 20% కన్నా కిందికి పడిపోయింది. వీటన్నిటికీ తోడు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇండియా గురించి నెగిటివ్గా రాయడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు ఇండియా నుంచి కాస్త బయటకొచ్చి చూద్దాం. ఈ యుద్ధం భౌగోళికంగా ఎలా వ్యాపిస్తోందో గమనిద్దాం. రీసెంట్గా శ్రీలంక దగ్గర ఇరాన్కి చెందిన ఐరిస్ డేనా అనే యుద్ధనౌక మునిగిపోయింది. ఈ ఒక్క సంఘటనతో ఇంటర్నేషనల్గా పెద్ద దుమారమే రేగింది. అయితే ఇక్కడొక విషయం అర్థం చేసుకోవాలి. ఈ దాడిని శ్రీలంక మీద దాడిలా ఎందుకు చూడలేదంటే, అది జరిగింది శ్రీలంక సార్వభౌమ జలాల్లో కాదు, దాన్ని టెరిటోరియల్ వాటర్స్ అంటారు. కాని దాడి జరిగింది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఈఈజెడ్లో. అక్కడ శ్రీలంకకు ఆర్థిక హక్కులుంటాయి గాని వేరే దేశాల నౌకలు ఫ్రీగా వెళ్లొచ్చు. ఈ చిన్న లీగల్ డిఫరెన్స్ వల్లే శ్రీలంక దీనిపై ఏమీ చేయలేని పరిస్థితి. ఇక గల్ఫ్ రీజియన్లో గాలిలో ఎలాంటి యుద్ధం జరుగుతుందో ఈ నంబర్స్ చూస్తే అర్థమవుతుంది. దాదాపు 196 బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తే వాటిలో 181ని మధ్యలోనే కూల్చేశారు. అలాగే 1000కి పైగా డ్రోన్లను కూడా అడ్డుకున్నారు. అంటే డిఫెన్స్ సిస్టమ్స్ ఎంత పటిష్టంగా ఉన్నాయో తెలుస్తోంది. కానీ ఇక్కడొక విషయముంది. ఇంత స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నా కూడా ఈ దాడుల ప్రభావం బహ్రెయిన్, యుఏఈ లాంటి దేశాల్లో సాధారణ ప్రజల మీద పడుతోంది. మేజర్ ఎయిర్పోర్ట్లు మూతపడుతోన్నాయి, జనజీవనం స్తంభించిపోతోంది. ఇంతకీ ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, మిసైల్స్ వార్ కన్నా అసలైన చాలా ఎఫెక్టివ్ దిగ్బంధనం వేరే రూపంలో జరుగుతోంది. ఆలోచించండి, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ రూట్ను అసలు బ్లాక్ చేసింది ఎవరు? జస్ట్ 12. దానికి సమాధానం లండన్లో ఉన్న 12 ఇన్సూరెన్స్ కంపెనీలు. అవును, కేవలం 12. ఈ 12 క్లబ్బులే ప్రపంచంలో జరిగే 90% షిప్పింగ్ ఇన్సూరెన్స్ని కంట్రోల్ చేస్తాయి. వీళ్ళేం చేశారంటే, యుద్ధం మొదలవ్వగానే ఆ ప్రాంతానికి వార్ రిస్క్ ఇన్సూరెన్స్ ఇవ్వడం ఆపేశారు. అంతే, ఒక్క నిర్ణయం, మొత్తం సముద్ర రవాణా ఆగిపోయింది. ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఏ పోర్టు కూడా ఇన్సూరెన్స్ లేని షిప్ను లోపలికి రానివ్వదు. ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. నావికుల సంఘాలు కూడా ఆ రూటును డేంజరస్ అని ప్రకటించడంతో సిబ్బంది ప్రయాణించమంటే ఒప్పుకోరు. అంటే కోట్ల విలువ చేసే షిప్ కేవలం ఒక ఇన్సూరెన్సు పేపర్ లేకపోవడం వల్ల దాని విలువ 0 అయిపోతుంది. ఇది ఎంత పెద్ద ఆర్థిక ఒత్తిడో చూడండి. యుద్ధానికి ముందు ఒక ట్రిప్కు ఇన్సూరెన్స్ ప్రీమియం $2.5 లక్షలు ఉండేది. యుద్ధం మొదలైన 48 గంటల్లోనే అది $1 మిలియన్ పెరిగిపోయింది. అంటే ఏకంగా 4 రెట్లు. ఇది చాలా కంపెనీలకు భరించలేని భారం. ఈ ఆర్థిక యుద్ధం మన దేశానికి ఉన్న ఒక పెద్ద బలహీనతను బయటపెట్టింది. మనకు సొంతంగా ఒక పెద్ద గ్లోబల్ షిప్పింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదు. అంటే మన ఎనర్జీ సెక్యూరిటీ, మన ఆర్థిక భద్రత అంతా లండన్లో కూర్చున్న కొందరి చేతుల్లో ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఈ మిలిటరీ ఎకనామిక్ ప్రెషర్ వెనుక ఉన్న అసలు కారణం ఎందుకు అనేదాన్ని అర్థం చేసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ అన్న ఈ మాటలు
ఈ గొడవ వెనుక ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటో స్పష్టంగా చెప్తున్నాయి. ఇరాన్లో వాళ్లకు కావలసిన లీడర్ రాకపోతే రాబోయే 5 ఏళ్లలో యుద్ధం తప్పదు అని ఆయన చాలా క్లియర్గా హెచ్చరించారు. ఇక్కడ ఉపయోగిస్తున్న స్ట్రాటజీ పేరు వెనిజులా మోడల్. అంటే ఏంటంటే, ఒక దేశం మీద తీవ్రమైన మిలిటరీ, ఆర్థిక ఒత్తిడి పెట్టి అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్లకు అనుకూలంగా ఉండే ఒక కొత్త లీడర్ను పెట్టటం. దీనివల్ల ఆ దేశ వనరులన్నీ వాళ్ల కంట్రోల్లోకి వస్తాయి. ఇరాన్లో కూడా ఇదే ప్లాన్. అక్కడ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ ఖచ్చితంగా ఒక షియా మత గురువు అయి ఉండాలి. కాని ఆ రూల్ను పక్కన పెట్టి వాళ్లకు నచ్చిన ఒక బొమ్మ నాయకుణ్ణి పెట్టాలని చూస్తున్నారు. కాని ఇక్కడే ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఉంది. ఒక క్రైస్తవ దేశం ఒక సార్వభౌమ ఇస్లామిక్ దేశానికి హెడ్ను తానే ఎంచుకోవాలని ప్రయత్నించడం. కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న. ఒకవైపు తుపాకులు పేలుతుంటే, మరోవైపు మార్కెట్లు కుప్పకూలుతుంటే, అసలు పవర్, అసలు కంట్రోల్ నిజంగా ఎవరి చేతిలో ఉంటుంది? తుపాకులు పట్టుకున్నవాళ్ల చేతిలోనా? లేక డబ్బుని, ఆర్థిక వ్యవస్థని శాసించే ఆ కనిపించని శక్తుల చేతిలోనా?